చాలా క్లోజ్ కొట్టింది గైస్, చూసారు కదా. ఈరోజు వడ్డీ నైస్ కదా. గైస్ ఈరోజు స్నేకెడ్ ఫిషింగ్కి వచ్చా. నువ్వు వాడుతున్న రాడ్ తెలుసు కదా, లుకానా ప్రిడియేటర్ రాడు చూడండి, కే గైడ్స్ ఉంటుంది, ప్రిడియేటర్ రాడు. సేమ్ రీల్ వచ్చేసి గిట లుకానా ప్రిడియేటర్ ఇది గిట. ఓకేనా గైస్, స్టార్టింగ్ లో మంచి అటాక్స్ అంటే కొద్దిగా అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందని ఈ లావ్ ఫ్రాగ్ యూజ్ చేసిన, బట్ ఇది వాటి నోట్లో పట్టకుండా ఊడిపోతున్నది ఎక్కువ. అందుకే తర్వాత నుంచి స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఆ ఫ్రాగ్ యూజ్ చేసిన. జస్ట్ 100 రూపీస్ అంతే. అది ఒక 2 years బ్యాక్ తీసుకున్నది, ఇప్పుడు యూజ్ చేస్తున్నా దాన్ని. కలర్ గిట పోయింది. ఎక్కువ బ్యాక్లాష్ అయితే నాకు కొద్దిగా నీళ్ళతో నానపాలే తాడుని, అంతే కొద్దిగా తగ్గుతుంది, బెటర్ ఉంటుంది పర్ఫార్మెన్స్. చూసిరా, సేమ్ ఏం సెటప్ చేయలేదు, ఏం చేయలేదు, బట్ మంచిగా పోయింది, కొద్దిగా లాంగ్ ఎక్కువైంది. రౌ ఫిషింగ్కి ట్రైపాడ్ పెడితే సరిపోతుంది కదా, అది అసలు కట్ల కూడా చేస్తాం కాబట్టి ట్రైపాడ్ మాస్ అవుతుంది. నాకు ఆపోజిట్ సైడ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన గిట్ట ఫిషింగ్ చేస్తుండు, నేను అతనితో మాట్లాడుతున్నా. గైస్ ఇది తిరిగి కూడా వేయాలి కదా, తప్పదు. రౌ ఫిషింగ్ చాలా బాగుంది, నేను మొన్న నేర్చుకున్నా. మస్తు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు లేదు. త్రీ హుక్ ఆడినా భలే ఉంది అది గిట. మిస్ అయిందని చెప్పి ఇక్కడ నుంచి మొత్తం ఈ ఫ్రాగ్ యూజ్ చేసినాం కదా, స్క్రీన్ పై ఇస్తున్నాం కదా, జస్ట్ 100 రూపీస్ అంతే. మంచి స్మూత్గా ఉంది, మెత్తగా ఉంది, బాగా అనిపించింది నాకైతే. దీని అటాక్స్ చాలా వరకు మిస్ అవ్వలేవు. తగిలింది, చిన్నగా ఉంది, 1/2 kg ఉంటుంది. జస్ట్ 1 minute పడ్డదా అన్న. నాకైతే ఈ రోజు ఈ ఫ్రాగ్ తోటి ఆడినాక రియల్ ఫ్రాగ్స్ చాలా వరకు బెటర్ అనిపించింది. ఎందుకంటే చాలా వరకు హుకింగ్ చాలా బాగా అవుతుంది, అసలు హుక్స్ చూడట్లేవు దీనికి. హుక్స్ లోపల వదిలేసి ఫ్రాగ్ బయటకు వచ్చేస్తుంది. ఇట్లా వస్తే ఏమవుతుందంటే అసలు హుక్స్ చూడడానికి ఛాన్స్ తక్కువ. ఒక 2 years బ్యాక్ తీసుకున్నా ఈ ఫ్రాగ్, అస్సలు యూజ్ చేయలేదు, ప్రజెంట్ యూజ్ చేస్తున్నా దీన్ని. ఓకేనండి, లింక్ పెట్టి చూస్తా నేను. తగిలింది. ఈ 2 1/2 kg ఉన్నాయి. తుడి పొలాలు బాగా కొడుతున్నాయి. బా సరిగ్గా దిగలేదు.
చాలా క్లోజ్ కొట్టింది గైస్, చూసారు కదా. షాక్ అయినా అసలు. చూసారు కదా గైస్, 2 అటాక్స్ కొట్టింది. ఫస్ట్ కొట్టింది సరిగా నోట్లో పడలేదు. సెకండ్ సారి నేను అక్కడే ఆపిన కాసేపు, ఒక 2-3 సెకండ్స్. సెకండ్ సారి వచ్చి మళ్ళీ కొట్టింది. కొంచెం వాటర్ ప్లెయిన్గా ఉన్నప్పుడు రెండోసారి కొట్టే ఛాన్స్ గిట్ ఉంటుంది. సో రెండోసారి దాని కోసం కొంచెం వెయిట్ చేయడం బెటర్. గట్టిది ఓకే. టైం దగ్గర పడుతుంది, ఇంకొక అరగంట ఉంది అంతే. చూడండి సూర్యుడు మెల్లగా వెళ్ళిపోతుండు. వాటర్లో ఒక 50 మీటర్స్ 20 మీటర్స్ లోపల నడుచుకుంటూ వచ్చిన ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే గడ్డకెళ్ళి తీయలేం కాబట్టి లోపలనే తీసి లోపల వేసుకోవాలంటే కొద్దిగా నాకు ఇబ్బంది. వాళ్ళన్న సపోర్ట్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే లాగిన టైం కంటే లోపల వేసుకోవడానికి జాగ్రత్త వేసుకోవడానికి టైం బాగా లాగ్ అయిపోతుంది. వాటర్లో దాన్ని పైకి లేపినప్పుడు ఊడిపోగల అనిపిస్తుంది. ఎందుకంటే అది ఊడిపోయినా ఇబ్బంది, మళ్ళీ సంచిలో ఉన్న గిట్ట ఎగిరి గడ్డ దుంకే ఛాన్స్ గిట్ట ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ ఉంటే బాగుండు అనిపించింది. వింటర్లో మార్నింగ్ టైం ఏంటో కానీ అసలు అటాక్ చాలా వరకు తక్కువగా ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మార్నింగ్ టైం వస్తే అసలు 2-3 అటాక్స్ వస్తున్నాయి, ఎక్కువ అసలు రావట్లేదు. బట్ ఈవినింగ్ టైం అయితే మంచి టైమింగ్ 4 to 6 o'clock మంచి అంటే మంచి అటాక్స్ ఉన్నాయి. దుమ్ము కొట్టొచ్చు, మస్తు అనిపిస్తుంది ఈవినింగ్ టైము. అన్నీ ఒకటే సైజ్ గైస్. ఇదే గైస్ ఇందాక నేను అన్నది, నీళ్ళలో ఉంటే ఇదే బాధ, ఊడిపోతాయి. గడ్డకుంటే అయితే అన్నమంది గడ్డ తీసి పడేసి తీసుకొని బ్యాగ్లో వేసుకోవచ్చు అట్లా.
ఇది ఉందా పోయిందా? ఉంది. అరే ఓలా నాయ. ఇక్కడ ఒలగట్టి వెళ్ళారు ఎవరో కానీ దానికి ఇరుక్కుంది. అందుకనేమో కొద్దిగా లోపలికి వచ్చే వరకు అటాక్స్ రాలేవు. కొద్దిగా లోపలికి వచ్చి నుంచి మంచి అటాక్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. ఇదేనేమో ఈ ఒలను దాటి బయటికి రావట్లేనట్టున్నాయి అవి. వస్తే కిలోమీటర్ ఎగిరి పడ్డది. అని హాఫ్ కేజీ ఉంది. ఈ ఫ్రాగ్ ఏంటంటే అన్ని షేప్లు అవుతుంది. అరే మంచిగా దిగింది. సైజ్ కూడా మంచిగా ఉంది గైస్. ఇది షార్ట్ కొట్టలేదు. ఇదైతే ఉంటుందో పోతుందో. పర్లేదు మంచిది. ఫ్రాగ్ చూడండి గైస్, ఇట్లా స్మూత్ ఉన్నారు. స్మూత్ ఉండి మంచిగా డిషేప్ కావాలి. జస్ట్ 100 అంతే. మంచిగా ఉంది, బాగుంది.
గైస్ మర్చిపోయినా వీడియో ఆన్ చేసుడు. మంచిగా వస్తాయి తినిపో. అది అనుకుంటున్నచ్చు అయిపోయిందా నా పని. కోసం వేసుడే లేట్గా వేస్తేనే కొట్టేస్తూనే పడతానే ఉన్నాయి. మంచి హుక్కింగ్ ఉంది దీనికైతే, అసలు మిస్ అవ్వడం లేదు. ఇంతకుముందు అయితే 10 సార్లు వేస్తే పక్క 5-6 సార్లు మిస్ అవుతుండే. బట్ ఈ ఫ్రాగ్ మాత్రం ఒక్కటి ఏమో ఊడిపోయింది అంతే, అంతమించి అసలు ఏం ఊడలేవు. మంచిగా ఉన్నది హుక్కింగ్ మాత్రం. ఇక్కడ సర్కార్ కొమ్ము ఉన్నట్టుంది, అసలు దానికి ఆ చెట్టుకు ఇరుక్కుపోయింది. అసలు ఎంత గుంజి రాలేదు. ఇక తప్పదు, మనమే ముందుకెళ్ళి తీసుకోవాలి. చిన్నగా ఉంది గైస్. చూడండి గైస్, చాలాసేపు అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎంత లోతుకు వచ్చాను చూడండి, దగ్గర 100 మీటర్ల లోతు వరకు ఎక్కడే నడుచుకుంటూ వచ్చేసిన లోపలికి. ఇక్కడ పెట్టిన బ్యాగ్ ముందుకు వెళ్తున్నా. చూడు, గడ్డకు పోయిన తర్వాత చూపిస్తాను గైస్. చూడండి ఎంత లోతులోకి వచ్చినా. మొత్తం ఈ చెరువు వెనకాల మొత్తం సర్కార్ పొదనే ఉంది, అంటే సర్కార్ చెట్లే ఉన్నాయి. మొత్తం ముళ్ళే, కాలు ఎక్కడ పెట్టినా ముళ్ళే. షూలు ఎక్కడ వస్తే చాలా ఇబ్బంది. మంచి దిగింది. నైస్ సైజ్. అన్న పేరు కుమారు. అన్ననే మనకు సపోర్ట్ చేసింది ఇక్కడ చెరువులో పట్టుకోవడానికి. అన్న వాళ్ళదే ఇది, అందుకే నేను లొకేషన్ ఏమి ఇవ్వట్లేదు ఈరోజు. నైస్ కదా, కానీ ఏదో తింటారు అంటే. చూడండి గైస్, ఓకే బాగుంది కదా, పర్లేదు.
ఓకే గైస్, ఈరోజు వచ్చేసి మొత్తం 11 పట్టిన, హైయెస్ట్ కౌంట్ ఇప్పటి వరకు మన ఛానల్లో. మాక్సిమం అయితే 9 పట్టిన, ఈరోజు 11 కౌంట్ క్రాస్ అయింది. ఫుల్ సాటిస్ఫైడ్, ఎక్కడ వేస్తే అక్కడ అటాక్ విత్ ఇన్ 1.5 hours లో పట్టిన. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. బై గైస్.